తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి ఆడిపాడి ఆంధ్ర వలసవాదుల పెత్తందారీ వ్యవస్థను ప్రతి ఒక్కరికి తెలిసేలా పాటలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కళాకారులు నేడు దుర్భర స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటామని సాంస్కృతిక సారథిలో 550 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అర్హులైన ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగింది. అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఉద్యమ కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 10 జిల్లాల్లో పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఈ నెల 13న మెదక్ జిల్లాలోని టీఎన్జీఓ భవన్ లో ఏర్పాటు చేసిన పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమం జరుగుతుందని దానికి సంబంధించిన పోస్టర్ ను గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో స్థానిక కళాకారులతో కలిసి ఆవిష్కరించారు. తన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ లో జరిగే పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, తెలంగాణ ఉద్యమ కవులు, కళాకారుల పాల్గొనే ఈ సభలో కళాకారుల జీవితం ఎలా ఉన్నది, గోస, బాధలు, ఆట పాటల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని, తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ కళాకారులను ఆదుకోవాలన్నారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన గజ్వేల్ నియోజకవర్గం నుంచి కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సోము నరేష్, ఉపాధ్యాయుడు సీరియల్ డప్పు ప్రశాంత్, అక్కారం ఎల్లం, గణేష్, కనకరాజు, మల్లేశం, రమేష్, ప్రవీణ్ పాల్గొన్నారు. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, కళలు వర్ధిల్లాలి, కళలు వర్ధిల్లాలి. 69 సంవత్సరాల ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష కోసం కళాకారులు గజ్జే కాలు గట్టి డప్పు సంకనేసుకొని గోసి గుదం మీద వేసుకొని పల్లె పల్లె తిరిగి ప్రజలను చైతన్యం చేసినటువంటి తెలంగాణ కళాకారులందరూ రాష్ట్రం వచ్చిన తర్వాత సాంస్కృతిక సాధనలో కేసీఆర్ కేవలం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉద్యమ కళాకారులు సగానికి ఎక్కువ బయట ఉన్నారు. ఇలా పాటల తప్ప వేరే పని చేయలేక పస్తులుంటున్నారు. అసలైన ఉద్యమ నిరుద్యోగ కళాకారులను గుర్తించి సాధనలో ఉద్యోగాల అవకాశాలు పెంచి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ కవి గాయకులు గౌరవనీయులు నేర్నాల కిషోర్ గారు మన పాటల పల్లకిలో 12 గంటలు అనే కార్యక్రమాన్ని ఉమ్మడి 10 జిల్లాల్లో పెడుతున్నాడు. అందులో వరుసగా మన మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 13వ తారీఖు నాడు టీఎన్జీఓ భవన్ లో జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుడు కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుండి భారీ ఎత్తులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కళాకారుల గోస, కళాకారుల ఆవేదన, కళాకారుల యొక్క బతుకు అక్కడ మనందరం చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు ఇల్లు ఇస్తాము, ఉద్యమ కళాకారులకు సాధనలో కొలువులు ఇస్తామన్నది. ఈ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా కానీ కళాకారుల గురించి ఎట్లాంటి మాట లేదు. మొన్న ఒక కమిటీ వేసిరు, దాన్ని సంతోషిస్తున్నాము. ఆ కమిటీలో భాగంగానే తక్షణమే ఈ కళాకారుల బతుకులు బాగుపడే విధంగా సాధన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశతో ఈ 12 గంటల ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కిషోరులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ బయలుదేరాలి. ముఖ్యంగా మన సిద్దిపేట, మన గజ్వేల్ గడ్డనే ఉద్యమానికి పునాది కాబట్టి ఎక్కువ మొత్తంలో కళాకారులు హాజరై ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ రోజు అన్నగారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క కరపత్రాన్ని, ఈ యొక్క పోస్టర్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కళాకారులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై కళాకారుడా.